హైదరాబాద్ మహానగరం వేదికగా జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకునేందుకు 109 దేశాల అందగతులు పోటీ పడుతున్నారు. ఈ పోటీలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్ రాయదుర్గంలోని టీ హబ్ లో ఇవాళ రేపు కాంటినెంటల్ ఫినాలేలు జరుగుతున్నాయి. టీ హబ్ ను ప్రపంచ సుందరీమణులు సందర్శించి సందడి చేస్తున్నారు. అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా కాంటినెంటల్ క్లస్టర్ల నుంచి పలు అంశాల్లో ప్రతిభ కనబరిచిన వారిని నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ చేస్తున్నారు. ప్రపంచ దృష్టంతా ఇప్పుడు హైదరాబాద్ వైపే ఉంది. తాజాగా మిస్ వరల్డ్ 2025 పోటీలో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ జరుగుతుంది. హైదరాబాద్ లోని టీ హబ్ ఇన్నోవేషన్ స్టార్టప్ కేంద్రాల్లో పోటీలు ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఛాలెంజ్ లో బ్యూటీ విత్ ఏ పర్పస్ రౌండ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇందులో పోటీదారులు తమ ఆలోచనలు, వ్యక్తిగత ప్రయాణాలు, తాము చేపట్టిన సేవా కార్యక్రమాలు, సామాజిక మార్పు కోసం వారు చేస్తున్న కృషి గురించి ప్రపంచానికి పరిచయం చేస్తారు. దీని ద్వారా పోటీదారులు మేధాశక్తి, దయాగుణం వంటి విషయాలు ప్రపంచానికి తెలుస్తాయి. మిస్ వరల్డ్ పోటీలో ఇది చాలా ముఖ్యమైనది. హెడ్ టు హెడ్ ఛాలెంజ్ కోసం కంటెస్టెంట్లను 2 ప్రధాన గ్రూపులుగా విభజించారు. మే 20న అమెరికాస్, కరేబియన్, ఆఫ్రికా నుంచి వచ్చిన అందాల భామలు పోటీ పడతారు. ఆ తర్వాత మే 21న యూరప్, ఆసియా, ఓషియానా నుంచి వచ్చిన పోటీదారులు పాల్గొంటారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలాగే #మిస్ వరల్డ్ 2025 హ్యాష్ట్యాగ్ తో పోటీలపై నెటిజన్లు అభిప్రాయాన్ని పంచుకునే వీలుంది. మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ కు గ్లోబల్ గుర్తింపు వచ్చింది. వివిధ దేశాల పోటీదారులు పోస్టులకు లక్షల్లో వ్యూస్, హ్యాష్ట్యాగులతో వేలాది సంఖ్యలో పోస్టులు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పోటీలో ఇదే హైలైట్ అని ఆ పోస్టులో చెబుతున్నారు. మిస్ వరల్డ్ అనేది ఒక అంతర్జాతీయ వేడుక. ఈ పోటీలు ఎక్కడ జరిగినా గ్లోబల్ వేడుకగా ప్రచారం, స్పందన ఉండటం సర్వసాధారణం. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఈసారి హైదరాబాద్ లో జరుగుతున్న పోటీలకు ఇంతకు ముందెన్నడూ లేనంతగా స్పందన వస్తుంది. అందాల భామలు ప్రతిరోజు తెలంగాణలో ప్రముఖమైన ప్రాంతాలను సందర్శించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రదేశాలకు గుర్తింపు వస్తుంది.